తెలుగు వారందరికీ నా నమస్కారం. డిటివి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలామందికి కుతూహలం కలిగించే ప్రశ్న ఏంటంటే, శ్రీకృష్ణుడికి అంతమంది భార్యలు ఎందుకు ఉంటారు? దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం 9వది. 9వ సంఖ్యను బ్రహ్మ సంఖ్యగా చెబుతారు. 9వ సంఖ్యకున్న విశేషత ఏ సంఖ్యకు లేదని పూర్వకాలం నుండి గమనించారు మన ప్రాచీనులు. అపరనారాయణుడని కీర్తింపబడుతున్న వ్యాస మహర్షికి కూడా 9వ సంఖ్య మీద మమకారం ఎక్కువ. అందుకే మహాభారతాన్ని 18 పర్వాలుగా రచించాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న ఔత్సాహీనుడి సంఖ్య 18. భారత యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది, అది కూడా 18 రోజులు. వ్యాస మహర్షి పురాణాలు రచించింది కూడా 18. ఇక ఏ యుగపు సంవత్సరాలైనా మొత్తం కలిపితే 9వ సంఖ్య వస్తుంది. ఇక శ్రీమన్నారాయణ దశావతారాల్లో 9వ అవతారమైన శ్రీకృష్ణ అవతారాన్ని అనుకున్న విశేషత మరే అవతారానికి లేదు. నేనే దేవుడను అని చెప్పుకున్న అవతారం శ్రీకృష్ణ అవతారం మాత్రమే. శ్రీకృష్ణునికి ఉన్నంత మంది భక్తులు ఎవరికీ లేరు. శ్రీరామునికి ఉన్నన్ని దేవాలయాలు ఎవరికీ లేవు. కృష్ణుడు జగద్గురువు, కృష్ణుడు రసికుడు, కృష్ణుడు యోగేశ్వరుడు. ఇతర దేశాలలో కూడా లక్షలాది మంది కృష్ణ భక్తులు ఉన్నారు. కృష్ణుని అంతటి భోగి, కృష్ణుని అంతటి యోగి మరొకరు లేరు. శ్రీకృష్ణునికి 8 మంది పట్టపురాణులు కాక 16,000 మంది రాచకన్యలు భార్యలుగా ఉన్నారని విన్న ప్రతి వారు బొగ్గ నొక్కుకోక మానరు, నోటి మీద చెయ్యి వేసుకోవటం మరువరు. ఇది ద్వాపర యుగంలో జరిగిన విషయం. అయితే మనం ద్వాపర యుగానికి కలియుగానికి తేడా ఏంటో ఫస్ట్ కలియుగం గురించి తెలుసుకుందాం. అసలు కలియుగానికి ద్వాపర యుగానికి ఉన్న లింక్ ఏంటి, లేదా ద్వాపర యుగానికి కలియుగానికి ఉన్న సంబంధం ఏంటో ఫస్ట్ కలియుగం గురించి తెలుసుకుందాం. తర్వాత అసలు శ్రీకృష్ణుడికి అంతమంది భార్యలు ఎందుకున్నారో ఆ విషయాన్ని నేను నీకు తెలియపరుస్తాను. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన చైనా దేశపు చక్రవర్తి చిన్ సియాంగ్కు 13,140 మంది భార్యలు ఉండేవారు. అలాగే సాల్మన్ చక్రవర్తికి 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడుగెత్తలు, మొత్తం 1000 మంది ఉండేవారు. అలాగే మనకు బాగా తెలిసిన అక్బర్ చక్రవర్తికి 5,000 మంది ప్రియురాండ్రు శాశ్వతంగా ఉండేవారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన 2వ దేవరాయలు, ఇది క్రీస్తు శకం 1420లో, ఈయనకి 12,000 మంది భార్యలు ఉండేవారు. ఇక మొరాకో చక్రవర్తి మౌలి ఇస్మాయిల్కి క్రీస్తు శకం 1672 నుంచి 1727 543 మంది భార్యలు ఉండేవారు. 900 సంతానంతో మౌలి ఇస్మాయిల్ సరదాగా ఉండేవాడట. ఇక మొన్నటి వరకు హైదరాబాద్ నవాబు గారికి 300కు పైగా భార్యలు ఉండేవారు. ఇక ఉంపుడుగత్తులు ఎందరో ఉండేవారు. ఇంగ్లాండ్, అమెరికాల్లో బహు భర్తత్వం సాధారణంగా ఉంది. భారతదేశంలో లడఖ్లో బహుభర్తత్వం సర్వసాధారణం. ఈనాటికి మన దేశపు గిరిజనుల్లో బహుభార్యత్వం మామూలు విషయమే. ఇక ఆదిమవాసులు, హిమాలయ ప్రాంతాల వారు బహుభార్యత్వాన్ని గొప్పగా భావిస్తారట. ఒకప్పటి న్యాయ ప్రకారం పోషించగలిగిన శక్తి, అనుభవించగల సామర్థ్యం ఉన్న వారెవరైనా బహుభార్యత్వాన్ని కలిగి ఉండటంలో తప్పు లేదు. కానీ ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యభిచారం చేయకూడదు, పరుల భార్యను కన్నెత్తుటి చూడకూడదు. వ్యభిచార నియంత్రణ, పరస్త్రీ రక్షణే ఈ న్యాయ వ్యవస్థ ఉద్దేశం. నరకుడు అనే దానవరాజు ప్రజాకంటకుడై, యువతి అపహరణ కారకుడై, శుద్ర దేవతోపాసకుడై సువిశాల భారతదేశాన్ని పీడిస్తున్నప్పుడు, అంటే సువిశాల భారతదేశం అంటే ఇప్పుడున్నది కాదు, అప్పుడు భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్, బర్మా మొదలైన దేశాలను కలిపి అప్పుడు భారతదేశం అనేవారు.
శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా యుద్ధానికి బయలుదేరాడు. నరకుడు మరణించిన తరువాత ఆ రాజ్యానికి వానకొడుకునే రాజుగా చేశాడు. భైరవ పూజకు బలి ఇవ్వటం కోసం నానా రాజ్యాల నుండి ఎందరో కన్యలను అపహరించి తీసుకొని వచ్చి పాతాళ మందిరంలో దాచి ఉంచాడు. ఆ కన్యలందరూ కలిపి 16,000 మంది ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ పాతాళ చెరలో మగ్గిపోతున్నారు చాలా కన్యలు. వారిని అందరినీ చెర విడిపించి వారి వారి దేశాలకు పంపదలిచాడు శ్రీకృష్ణుడు. కాని ఆ కన్యలు తమ తమ ఇండ్లకు వెళ్ళటానికి ఎంతమాత్రమూ అంగీకరించలేదు. కృష్ణుడు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు వాళ్ళందరూ. అప్పటికి న్యాయధర్మాలు ఎలా ఉండేవంటే, శత్రురాజులను ఓడించి విజయం పొందిన వారికి పరాజయం పొందిన వారి సర్వస్వము సొంతమవుతుంది. అంటే ధన ధాన్య వస్తు వాహనాలే కాక సమస్త దాస దాసీ జనాలు కూడా విజయం పొందిన వారికే చెందేవారు. ఈ ధర్మం ప్రకారం 16,000 మంది కన్యలు కృష్ణునికి సొంతమయ్యారు. గత్యంతరం లేక వారినందరినీ ద్వారకా నగరానికి తరలించవలసి వచ్చింది. వారందరూ లౌకిక ప్రపంచానికి కృష్ణుని భార్యలుగా ఉన్నారు గాని నిజానికి ఆ యువతులందరూ కృష్ణ భక్తురాండ్రు అయ్యారు. వీరందరూ ఒక్కొక్కరు 10 మంది కొడుకులు చొప్పున కృష్ణునికి బిడ్డలను కన్నారు. వందల సంవత్సరాలు భార్యలందరితోనూ శ్రీకృష్ణుడు కాపురం చేశాడు. క్రీస్తుకు పూర్వం 3114వ సంవత్సరం కృష్ణ జననం జరిగిందని చరిత్రలో చెబుతుంది. 406 సంవత్సరాలు పైగా జీవించాడని శ్రీకృష్ణుడు చరిత్ర ఆధారంగా చెప్పవచ్చు. కృష్ణుని సిగలో నెమలి పింఛం ఎందుకుంటుందో తెలుసా? అమలిన శృంగారానికి పింఛం గుర్తు. సృష్టిలోని సమస్త ప్రాణుల్లోకి నెమలిది ఒక ప్రత్యేక జీవితం. నెమళ్లకు శారీరక సంభోగం లేదు. మగనెమలి కంటనీరు ఆడనెమలి త్రాగి గుడ్డు పెడుతుంది. పరమ శృంగార పురుషుడిగా కనిపించే శ్రీకృష్ణుడు పరమయోగి. 16,000 మందితో సంసారం ఎలా చేశాడు అనే కొంటె సందేహం మనకు కలగవచ్చు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి నిమిషం 16,000 మంది ఇండ్లలోనూ ఉండేవాడు. అష్టభార్యల ఇండ్లలోనూ ఉండేవాడు. అందుకే ఆయన జగన్నాటక సూత్రధారి అని, లీలా వేషధారి అని అంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, శ్రీకృష్ణుడు 16,000 భార్యలను ఎందుకు ఉన్నారు శ్రీకృష్ణుడికి అనేది మనకు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. వందే కృష్ణం జగద్గురుం.